మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. మళ్ళీ మనం పూజ దగ్గరకు వద్దాం. ఇప్పుడు ఈ ఆసనం వరకు బాగుంది. పూజ చేస్తున్నప్పుడు ఎవరు చేస్తే ఏముంది, ఇంట్లో ఖచ్చితంగా మనం దీపారాధన చేయాలి. ఆ భక్తి ఆధ్యాత్మికత అనేది మన ఇంట్లో ఉండాలి అనే భావన ముఖ్యమైనది. ఇంటి యజమానే చేయాలి. హస్బెండ్ చేస్తే అంటే మగవారు చేస్తేనే ఎక్కువగా ఫలితం ఉంటుంది. ఆడవారు స్త్రీలు చేస్తే గనక ఆ ఫలితం వారొక్కరికే వర్తిస్తుంది. ఒకవేళ యజమాని చేస్తే భార్య పిల్లలకి వర్తిస్తుంది అది, కానీ వీళ్ళు చేస్తే వీళ్ళకే వర్తిస్తుంది. ఇలాంటి భేదాలన్నీ వింటున్నాం ఈ మధ్య కాలంలో. ఇది ఎంతవరకు నిజమంటారు? దీపం దేంతో పెడతారు మీరు? వత్తి, ఆ ఒత్తి దేంతో తయారు చేస్తారు? దూది, కాటన్, పత్తి. పత్తి. పత్తి అనేటువంటి వస్తువుకి కారకుడు ఎవరు? ఉమ్, శనేశ్వరుడు. శనేశ్వరుడి అనుగ్రహం ఉందనుకోండి, ఉమ్, మనకి అద్భుతమైనటువంటి కొన్ని సత్ఫలితాలు ఉంటాయి. ఆ, నువ్వుల నూనెతోనో ఆవు నెయ్యితోనో పెడతారు. అవును. ఎందుకు ప్రాథమికంగా ఉదయం పూట పురుషుడే చెయ్యాలి అంటే, ఉమ్, ఒక పురుషుడు ఇంట్లో కనుక సక్సెస్ అయ్యాడు అనుకోండి, కుటుంబం అంతా ఆనందంగా ఉంటుంది. అవును. అంతేనా? అవునండి. ఒక ఆఫీస్ పని మీదో వ్యాపారం పని మీదో బయటికి వెళ్తూ ఉంటాడు. ఉమ్, అక్కడ ఏ అడ్డంకులు రాకుండా తను చేస్తున్నటువంటి ఆ ప్రతిఫలం అతనికి లభించిందనుకోండి, ఆ వ్యాపార వృద్ధి జరిగిందనుకోండి, ఉమ్, అతడు క్షేమంగా ఇంటికి వచ్చాడనుకోండి, వీటన్నింటికీ కారకుడు ఎవరంటే శనేశ్వరుడు. మహనీయమైనటువంటి గ్రహం అది. ఆ, మనం చూసి ఆయన భయపడతాం కాదు, భయపడతాం. మహాయోగ్యుడైన ఆ, ఆయన అనుగ్రహం లేకుండా చాలా పనులు కావు. ఉమ్, అందుకని ప్రాథమికంగా ఉదయం పూట పూజ గాని దీపము గాని ఇంటి యజమానిని ఎందుకు చేయమంటారంటే, అతను చేపట్టే ప్రతి పనిలో విజయం సాధిస్తే కుటుంబం అంతా ఆనందంగా వృద్ధి చెందుతుంది. ఉమ్, ఇది ఉదయం పూట. ఆ, సాయంకాలం పూట దీపం సుమంగళి స్త్రీ పెట్టాలి. ఉమ్, ఉమ్, ఎందుకని? సాయంకాలం పూట ఆ చంద్రుడు ఎక్కువగా ఉంటుంది ఆ సమయంలో మనకి. ఆ సమయంలో చంద్రగ్రహానుకూలతతోటి ఇంట్లో అందరూ మనశ్శాంతిగా ఆహ్లాదంగా ఉండేందుకు, తన సౌభాగ్యం నిలబడేటందుకు స్త్రీ సాయంకాలం పూట దీపం పెట్టాలి. ఆహా, ఇలా విభజించటంలో ఆంతర్యము, ఉమ్, దాని వెనకాల ఉన్నటువంటి కారణం అది. ఆహాహా, అత్యవసరమై బయటికి వెళుతూ నేను ఈ రోజు నేను చేయలేను, నువ్వు దీపం పెట్టు, తప్పేం కాదు. అవును. కానీ వాళ్ళు చేయడంలో ఆంతర్యం ఏమిటంటే, వాళ్ళు బాగుంటే ఇల్లంతా బాగుంటుంది. ఉమ్, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ నడవడిక, వాళ్ళ యొక్క క్షేమము ఉమ్, ఇంటి అంతటికి ఆరోగ్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. ఆ, అందుకనే మగవాడు గుడికి వెళితే ఇంట్లో ఉన్న వాళ్ళు లైన్‌గా అందరి పేర్లు చెప్పే ఎక్కర్లేదు. సహకుటుంబానాం అయిపోయింది. అంతే అంతే. సరిపోతుంది. అంతే. కానీ లిస్ట్ చెప్పేస్తా మొత్తం ఉంటాము. అక్కడికెళ్ళి లిస్ట్ మొత్తం ఊరందరిది చెప్పేస్తాం మనం. అది అవసరంలా. ఆ, చక్కగా ఫలానా గోత్రం, ఫలానా పేరు, నామధేయస్య సహకుటుంబానం. భార్య పేరు కూడా చెప్పక్కర్లేదు. ఉహుం, అలా అని భార్య గుడికి వెళ్ళిందనుకోండి, తన భర్త పేరు చెప్పుకునేందుకు అవకాశం లేదక్కడ. ఉమ్, చెప్పుకున్నా అది వాళ్ళిద్దరికి మాత్రమే పరిమితం అయిపోతుంది. ఆహా, అందుకని క్షేత్ర దర్శనం చేసేటప్పుడు స్త్రీ ఒక్కటూ చెయ్యరాదు అని మనకి ప్రమాణం ఉంది. ఆహాహా, క్షేత్ర దర్శనం ఎప్పుడూ భర్తతో కూడి తను చెయ్యాలి. ఉమ్, భర్త ఒక్కడూ చేసినప్పుడు అంటే ఇప్పుడంటే మనం ఏదో అది ఒక టూర్ కింద వెళ్తున్నాం. ఒకప్పుడు ఈ ఆధ్యాత్మిక క్షేత్రాల యొక్క దర్శనం ఎందుకు చేసేవాళ్ళు అంటే, అనుష్ఠాన బలాన్ని, దైవ బలాన్ని పెంచుకుందికి. ఎప్పుడైతే తను సశక్తివంతుడవుతాడో కుటుంబాన్ని ఇంకొంచెం బాగా చూసుకోగలుగుతాడు. ఉమ్, అలా ఒకప్పుడు చేసేవారు. కానీ స్త్రీ ఒక్కటి అలా వెళ్ళడానికి అనుమతి లేదు. ఉమ్, ఇప్పుడు నేను ఆ విషయాలన్నీ చెప్పాననుకోండి, మళ్ళీ అదో ఇగో ఆడవాళ్ళని తక్కువ చేస్తాను అనుకుంటారు. కాదు. దాని వెనకాల ఒక కారణం ఉంది. ఏంటండి? అదేమిటి అంటే, సహజంగా స్త్రీకి ఒక అద్భుతమైనటువంటి బాధ్యత ఉంది ఉమ్, మన సమాజంలో. ఒక సమాజము యొక్క దిశానిర్దేశము చెయ్యగలిగినటువంటి సమర్థురాలు ఎవరంటే స్త్రీ మాత్రమే. ఆ, అదేంటండి అంటే, పురుషుడి దగ్గర లేనటువంటి సహనము స్త్రీ దగ్గర ఉంటుంది. అందుకనే పిల్లలు తండ్రితో మాట్లాడడం కంటే తల్లితో మాట్లాడడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. అవును. ఈ నేపథ్యంలో ఒక కుటుంబాన్ని సంయమనంతోటి నడిపిస్తూ,
కుటుంబంలో పిల్లల యొక్క పురోగతి సన్మార్గంలో వెళ్లేందుకు కావలసినటువంటి శక్తిని ఇవ్వగలిగినటువంటిది స్త్రీ. తన కుటుంబ బాధ్యతలను విడిచిపెట్టి తాను కనుక తీర్థయాత్రలకు దైవబలం కోసం తిరిగితే ఆ ఉమ్. ఇల్లు ఏమైపోతుంది? ఇబ్బంది పడతారు ఇంట్లో. 100% ఇబ్బంది. ఆ ఒక్క ఇల్లే ఇబ్బంది పడదు. ఉమ్, ఉమ్. సంస్కారం అనేటువంటి బీజము పిల్లలకి వెళ్ళకపోతే సమాజం ఇబ్బంది పడుతుంది. వాస్తవం. అందుకని స్త్రీ చాలా మంది ఏమంటారంటే మమ్మల్ని హౌస్ వైఫ్ అంటారు, హోమ్ మేకర్ అనేటువంటి కొత్త పదం తీసుకొచ్చారు. అసలు హౌస్ వైఫ్ అనేది ఎంత విలువైన పదం అసలు అది. ఒకప్పుడు మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు? ఇంటిని చూసి ఇల్లాలను చూడమని చెప్పారు. ఒక సంస్కారానికి బీజం ఒక స్త్రీ. ఉమ్. అంటే జన్మనివ్వడము అంటే ఒక పురిటి నొప్పులతోటి పునర్జన్మను పొందుతుంది ఆమె. అవును. పునర్జన్మను పొందిన తర్వాత మరి ఆ బిడ్డ ఎదుగుదలలో తన పాత్ర ఉమ్. ఆలోచించండి. అవును. 2 మరి ఈనాటి జనరేషన్‌లో ఆడవాళ్ళు ఆరోగ్యాన్ని ఎందుకు కోల్పోతున్నారు? ఉమ్. వాళ్ళ ఆరోగ్య ప్రాధాన్యమై మనం పెట్టినటువంటి కొన్ని నియమాల్ని అవి అణగదొక్కడం అని భావించటం వలన జరుగుతున్న కొంత ప్రమాదం. అంటే ఒకటి ఇక్కడ ఉమ్. ఇంకోటి కూడా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జరిగినటువంటి కొన్ని సంఘటనల వల్ల ఈ అపోహలు బయటపడ్డాయి. ఆ. మరి మగవ మాంచాలు యుద్ధ రంగంలోకి వెళ్ళలేదా? రాణి ఝాన్సీ లక్ష్మీబాయి వెళ్ళలేదా యుద్ధంలోకి? ఎన్ని వేల మంది స్త్రీ మహిళామణులు వెళ్ళి యుద్ధం చేయలేదు? అవును. అలా కాదు. ఆ. వాళ్ళకి నియమింపబడినటువంటిది వాళ్ళు చేశారు. చేశారు. కానీ ప్రాధాన్యంగా పూజ చేసేటప్పుడు ఉమ్. పురుషుడు ఎందుకు చెయ్యాలి అంటే తాను తన కుటుంబము తన మీద ఆధారపడి ఉంది కాబట్టి ఉమ్. ప్రాతకాల పూజ అతను, సాయంకాలం పూజ స్త్రీ చేయడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఒక ప్రామాణికంగా చెప్పారు దీనికి. ఉమ్. అదనమాట. ఇప్పుడు ఈ దీపారాధన విషయంలో కూడా మళ్ళీ ఎన్నో సందేహాలు. సరే, ఎవరో ఒకరు చేస్తున్నాం, అయిపోయింది, బాగుంది. అంటే ఏదైనా సూతకం వచ్చినప్పుడు ఉమ్. ఈ మధ్య కాలంలో చాలా మంది మాటల ద్వారా, పెద్దవాళ్ళ మాటల ద్వారా అసలు ఆపాల్సిన అవసరమే లేదు దీపారాధన, మీరు ఖచ్చితంగా సంవత్సరం పాటు చేసుకోవచ్చు అని ఎంత చెప్పినప్పటికీ చాలా మందిలో అలా ఎలా చేస్తాం సూతకంలో ఉన్నప్పుడు, మేము చెయ్యము, మేము ఎక్కడికి వెళ్ళము ఆలయాలకి, అసలు ఎవరైనా చేస్తున్న అక్కడికి వెళ్ళి కూడా చూడము అని మొండి వాదన వాదిస్తున్నారు. అవును. ఇది వాస్తవమా? చేయకూడదంటారా సూతకంలో? మీరు ఏటి సూతకంలో ఈ సత్కార్యాలు చెయ్యకపోవడం వలన తెలియకుండా మీ ఇంటిని శ్మశానంగా మారుస్తున్నారు. వాస్తవం. నిరంతరం అనుష్ఠానం కూడా ఆపకూడదని చెప్పింది మనకి శాస్త్రం. ఆహా. మీరు చేసేటువంటి దేవతార్చన, అనుష్ఠానము, ఉమ్. సంధ్యావందనము ఇత్యాది కర్మలు కూడా మీరు ఆపకూడదు. వాటిని సరళీకృతం చేసి అందించారు మనకి తప్ప ఏ కార్యము ఆపరాదు అని చెప్తున్నారు మనకి. ఉమ్. దీపం ఎందుకు చెప్తున్నాం మనం? అసలు దీపం యొక్క ప్రాధాన్యతనేంటి? ఉమ్. దీపం జ్యోతి పరం బ్రహ్మ. అవును. దీప సర్వతమోపహ. దీపేనా సాధ్యతే సర్వం దీపదేవి నమోస్తుతే. అంటే మా ఇంట్లో లైట్ ఉందండి అంటాం. ఆ లైట్‌తో ఇంకో లైట్ వెలిగించండి. అవదు. ఇప్పుడు సపోజ్ సీరియల్ లైట్లు పెట్టారు మీరు. ఉమ్. ఓకేనా? సీరీస్ లైట్ పెట్టారు మీరు. సైన్స్ ప్రకారం తీసుకుందాం. ఉమ్. అంటే అక్కడ స్విచ్ చేస్తే 10 లైట్లు వెలిగాయండి అంటారు. అదొకటి ఆగిపోతే 10 ఆగిపోతాయి. అన్ని పోతాయి. ఎక్కువ తక్కువలు పవర్ వచ్చినా అన్ని పోతాయి. ఆ, సిరీస్ ఆఫ్ లైట్స్ ఒకటి పోతే అన్ని పోతాయి. అంతే. అది సైన్స్ అది. అంతే. నౌ దీపానికి ఉన్న గొప్పతనం ఏమిటి అంటే ఆ దీపం ఒక వేడిని సృష్టిస్తుంది. ఉమ్. ఆ దీపం ఒక సకారాత్మక శక్తిగా శంకర భగవత్పాదులు వారు అందించినటువంటి షణ్మత స్థాపనలో సుబ్రహ్మణ్య తత్వముగా మనకు కనబడుతోంది. ఉమ్. మొత్తం పూజంతటిని కాపాడేది ఎవరంటే దీపంట. ఉమ్. ఆ దీపము ఇంటికి ఒక తేజస్సునిస్తోంది, ఒక వెలుగునిస్తోంది. అవును. ఆ వెలుగు ఏం చేస్తోంది అంటే నీలో ఉన్నటువంటి తామసాన్ని తొలగిస్తోంది. ఉమ్. మీరు ఆలోచించండి. చక్కగా మీ స్నానం చేసి దీపం పెట్టుకున్న తర్వాత మీ ఆలోచన సరళిని పెట్టుకోకుండా మామూలుగా ఇంట్లో స్నానం చేయకుండా తిరిగేటప్పుడు అవును. మీ ఆలోచన సరళిని గమనించండి. చాలామంది పెద్ద పెద్ద మేధావులు అంటే అన్నీ తెలుసు అనుకునే మేధావులు ఉమ్. దీన్ని సైకలాజికల్ డిఫరెన్స్ అంటారు ఒక చిన్న మాటతోటి. ఆ, ఆ. కానీ సైకలాజికల్ డిఫరెన్స్‌కి శరీరంలో జరిగే మార్పుకి సంబంధం లేదు. సైకలాజికల్ డిఫరెన్స్ అనేది ఆలోచనకి సంబంధించింది. ఉమ్. ఉమ్. అయ్యో! ఈరోజు నేను పూజ చేయలేదు, నేను అయిపోతుందో అని భయం. అది సైకలాజికల్ ఫియర్. ఆ. కానీ అక్కడ అది జరిగిన తర్వాత నాలో కలిగేటువంటి ఒక మార్పు, ఒక ఆనందం ఇవన్నీ అన్నీ సైకలాజికల్లీ రిలేటెడ్ కాదు. వాటిల్లో జరుగుతున్నటువంటి ప్రాకృతికమైన మార్పులవి. అవును. ఇది కాబట్టి చాలా మంది అనుభవించుంటారు. 100% అవును. మీరు ఆలోచించండి. చిన్న ఉమ్. ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఉదయం ఇప్పుడంతా మార్నింగ్ వాక్ ఫ్యాషన్ కదా! అవునవును. కుక్కను పట్టుకొని రోడ్డు మీదకి వెళ్ళేవాడిని. ఉమ్.
ఉదయం స్నానం చేసి గుడికెళ్ళి చక్కగా 11, 16 ప్రదక్షిణలు చేసుకుని గుడి ఆలయం దర్శనం చేసుకున్న వాడిని ఉమ్, పక్క పక్కన కూర్చోబెట్టి మాట్లాడండి. మీకు తెలిసిపోతుంది వాళ్ళ ఆలోచనలో తేడా. అవునవును అవునవును ఇక్కడ ఏటి సూతకంలో 12 రోజులు మాత్రమే మైలు. ఉహుహు. 12 రోజులు అయిపోయిన తర్వాత ఆ, ఆ తర్వాత నుంచి ఇంట్లో దీపము పెట్టి తీరాలి. ఉహు. తీరాలి. ఎందుకంటే ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. అవును ఆ ఇంట్లో నువ్వు ఉంటున్నావు. నీ పిల్లలు ఉంటున్నారు. ఉమ్, మీరు అక్కడ ఆ కార్యాలను చేయకపోవడం మూలంగా ఆ ప్రాంతాన్ని మీరు శ్మశానంగా మార్చేస్తున్నారు. ఉమ్, కూడదు. ఇంట్లో దీపం జరగాలి. మీరు యజమానిగా కూర్చుని కొన్ని సత్కార్యాలు చెయ్యకూడదు. కానీ ఇంట్లో జరిగే నిత్య పూజ చేసుకోవాలిగా. అవును నువ్వు కొన్ని దేవుని పెట్టుకున్నప్పుడు అమ్మవారికి నివేదన పెట్టాలిగా. చెయ్యాలిగా తప్పేముంది? ఆ, అంతే కొన్ని కొన్ని కూడనివి అంటే ఎలాంటివండి క్షేత్రాలకు వెళ్ళి ఇందాక నేను చెప్పినట్టుగా మీరు యజమానిగా కూర్చుని వ్రతాలు అవి చేసుకోవడం అవి కూడవు. ఓహో. మీరు ఆలయానికి వెళ్ళినా నిర్భ్యంతరంగా వెళ్ళండి. ఉమ్, తీర్థం తీసుకోండి. శతగోపం పెట్టించుకోకూడదు. ఇది శాస్త్రం. కొబ్బరికాయ కొట్టడం లాంటివి అన్నీ చెయ్యొచ్చు. చెయ్యొచ్చు కొబ్బరికాయ ఎవరు కొట్టకూడదు? ఉమ్, కడుపుతో ఉన్నటువంటి స్త్రీ 6వ నెల దాటిన తర్వాత కొట్టకూడదు. ఎందుకని? ఉమ్, లోపల ఉన్న గర్భము క్షేమంగా ఉండాలి కాబట్టి. ఓ, తర్వాత ఇంకొకళ్ళకి ఆ స్త్రీ ఇంకొకళ్ళకి ఫలం అందివ్వకూడదు. ఎందుకని? తను కోరుకున్న ఫలం తనకు దక్కాలి కనుక. ఇవన్నీ వాటి వెనకాల ఒక సైకలాజికల్ ఒక ఎనాలిసిస్ ఉంది. అవును కాబట్టి ఏటి సూతకంలో మీరు ఎన్ని సత్కార్యాలు చేస్తారో ఉమ్, వాటన్నిటి ఫలితము మీ పితృదేవతలకు వెళుతుంది. ఆహా అద్భుతం మరి ఇంకే అవును మా అమ్మగారు ఆవిడ కాలం చేశారు. ఆ, ఇప్పుడు ఈ సంవత్సరం నేను చేసే సత్కార్యాల ఫలితం అంతా మా అమ్మగారికి ఊర్ధ్వలోకాలు అందిస్తుందంటే ఇంకా ఆనందంగా చెయ్యాలి. మంచిదే కదా ఆ. ఆ, మనకి శాస్త్రం స్పష్టంగా చెప్తోంది. ఆ ఆ. సంవత్సరం మీరు ఏం సత్కార్యాలు చేస్తారో అవన్నీ మీ పెద్దవాళ్ళకి వెళతాయి. ఉమ్, ఇంకా ఆనందంగా చేయండి. అంతే మనం వాళ్ళు బతుకున్నప్పుడు తెలుసో తెలియకో ఓ పొరపాట్లు చేసి ఉంటాం. ఉమ్, వాళ్ళని అరవడమో కించపరచడం చేసి ఉంటాం. ఉమ్, కనీసం ఇప్పుడు అవకాశం వచ్చింది. హా, ఇంకా ఎక్కువ చేయండి. అంతే అంతే తప్ప అవి ఆపేయడం మూలంగా మీ గ్రహ వాతావరణాన్ని మీరు నెగటివ్ ఎనర్జీతో నింపేస్తున్నారు. ఉమ్. అలా పొరపాట్లు చేయొద్దు. ఇప్పుడు విశేషంగా పండుగలు పర్వదినాలు వచ్చినప్పుడు మేము అంటే సూతకంలో ఉన్నాం కాబట్టి మేము బాధలో ఉన్నాము అని తెలియజేయడం కోసమా మరి ఎందుకో ఇలాంటివి అయితే మేము జరుపుకోకూడదు అన్న ఆలోచన ధోరణిలో చాలా మంది ఉన్నారు నిజంగా పండుగలు వాళ్ళు జరుపుకోకూడదా గరుడ పురాణం చదివితే ఆ, ఒక వ్యక్తి దాటిపోయిన తర్వాత ఉమ్, అతన్ని ఆ ఉగ్రరథం మీద తీసుకువెళుతున్నప్పుడు మీరు ఏడవకూడదు అని శాస్త్రం ఉంది. ఓ, ఏడవకూడదు మీరు. చెప్తోంది గరుడ పురాణం చెప్తోంది. ఆ, అక్కడే ఏడవకూడదు అనుకున్నప్పుడు వాళ్ళని వెళ్ళే వాళ్ళు ఆనందంగా వెళ్ళాలి అని మనకి చెప్తున్నప్పుడు మీరు ఆర్భాటంగా చేసుకోకండి. ఉమ్. కనీసం చక్కగా అందరూ ఉల్లాసంగా ఉండండి. తప్పే ఉంది. అయ్యో ఎట్లా సాధ్యపడుతుందండి ఇందాక నేను చెప్పినట్టు మీరు పండగ చేసుకోవడం లేదు అనుకుందాం. ఉమ్, మీ పిల్లలు దీపావళి వచ్చింది. ఉమ్, ఒక సంక్రాంతి వచ్చింది. మీ ఇంట్లో పిల్లలు ఏవో చేసుకోవాలనుకుంటున్నారు. మనం చేసుకోకూడదు అని ఆపేస్తున్నాం మనం. ఒకళ్ళ పేరు మీద ఇంకొకళ్ళని బాధ పెడుతున్నారా లేదా మీరు? అప్పుడు వాళ్ళకి ఏం వెళ్తుంది? వాళ్ళు బాధపడతారు వాళ్ళ పిల్లలు సంతోషంగా ఉండాలనే కదా వాళ్ళు మీ అనుకుంటారు పూర్వీకులు ఒక్కసారి పితృదేవతా స్వరూపంలోకి మారిన తర్వాత స్వార్థరహితంగా వాళ్ళు ఎప్పుడూ అందరి మంచే కోరుకుంటారు. ఉమ్, మన ధర్మం ఏమిటి? మనం ఏంటంటే విపరీతాలకు వెళ్ళకూడదు. ఆ, మీ పరిధిలో ఓకే. ఇంట్లో ఏటి సూతకం ఉన్నప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మీరు ఇంట్లో మీరు సంకల్పం చెప్పుకుని మీరు వ్రతాలు అవి చేసుకోకండి. ఆ, కానీ ఇంట్లో పిల్లలకి పిండి వంటలు పెట్టి పెట్టండి. అవును అవును తప్పే ఉంది. ఉమ్, అవి ఆ పిల్లలు సంతోషిస్తారు. పిల్లలు చక్కగా తింటారు. ఆనందంగా తింటారు. తింటారు. అవును వాళ్ళకి లేదుగా ఏడు సూతకం. ఏడు అవును. సూతకం మీ ఇద్దరికేగా భార్యాభర్తలకి. మరి వాళ్ళెందుకు మనం పస్తు పెట్టాలి? అవును కూడదు. ఒకళ్ళు బాధపడటము అనేటువంటిది ఆ ఆచారంలో లేదు. ఉమ్, అలా అని మనం వెర్రి వేషాలకి వెళ్ళకూడదు. ఆ, విపరీత వేషాలకి వెళ్ళకూడదు. ఉమ్. ఇది చాలా స్పష్టం. ఇప్పుడు ఈ సూతకంలో ఉన్నప్పుడు అంటే మన బంధువులది మన వాళ్ళది అయిన వాళ్ళ ఎవరి అయినా శుభకార్యాలు అయినప్పుడు వీళ్ళు చాలా కార్యక్రమాల్లో వీళ్ళన్నా దూరంగా ఉంటారు లేదు వీళ్ళు సూతకంలో ఉన్నారు ఇంకా ఏడాది అవ్వలేదు కాబట్టి వాళ్ళని కాస్త దూరంగా పెట్టాలనే ధోరణి కూడా కొన్ని సందర్భాల్లో చూస్తాం అది ఇది చాలా ఎంతవరకు పొరపాటండి. ఉమ్, ఇది ఆహ్, ఏమవుతుందంటే భక్తి అనేటువంటిది మూఢత్వంలోకి వెళ్ళకూడదు. ఇదంతా మూఢత్వంలోకి వెళుతోంది. ఉమ్, సూపర్‌స్టిషియస్ అప్రోచ్. నిజంగా అండి ఎలా ఉంటుందంటే పలానా వాళ్ళు వెళ్లారనుకోండి. వాళ్ళకి ఎవరికైనా దెబ్బ తగిలిందనుకో వాడొచ్చాడు కాబట్టి దెబ్బ తగిలింది. ఉమ్,
కొంత ఈ భయాలనేటువంటివి కూడా సమాజాన్ని ఆక్రమించుకున్న మాట వాస్తవం. ఆ! మనకి ఎక్కడా అలాంటిది లేదు. చక్కగా వెళ్ళండి. అందరితో ఆహ్లాదంగా ఉండండి. నవ్వుతూ ఉండండి. వాళ్ళని ఆశీర్వదించి రండి. హ్మ్. కనీసం మీరు అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళని పిలిస్తే ఏటు సూతకంలో ఉన్న వాళ్ళని పిలిస్తే మనకేం జరుగుతుందో అనే భయం ఒకళ్ళది. అక్కడికి వెళ్ళి ఏదైనా జరిగితే మళ్ళీ మనం మాట పడాలనేటువంటి బాధ ఒకళ్ళది. ఇది మూఢత్వంలోకి వెళ్ళిపోతుంది. హ్మ్. దెర్ ఈజ్ నో బార్. ఎక్కడ ఎవరిని రెస్ట్రిక్ట్ చెయ్యబడలేదు. హ్మ్. ఆ 12 రోజులు మైలు ఏదైతే ఉందో ఆ మైలలో ఎవరిని కలవకూడదు. హ్మ్. ఎవరిని కలుపుకోకూడదు. ఎందుకంటే ఆ సమయంలో ఆ జీవి యొక్క ప్రయాణాన్ని మనకు గరుడ పురాణం స్పష్టంగా చెప్పింది. ఆ! అదయిన తర్వాత ప్రతి మాసము మనం పెట్టేటువంటి మాసికాలలో ఏ విధంగా రూపాంతరం చెంది ఆ జీవి వృద్ధి చెందుతూ ఊర్ధ్వలోకాలకు వెళుతుందో చెప్పబడుతోంది. అవును. కాబట్టి ఆ సమయంలో తీసుకునేటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ అందరితో కలిసి ఆనందంగా ఉండవచ్చు. ఇప్పుడు ఒక అకేషన్ ఉంది. ఆ అకేషన్ అది ఆ ఇంట్లో అది ఆఖరి అకేషన్. ఆ తర్వాత ఆ ఇంట్లో సత్కార్యం జరగడానికి అవకాశం లేదు. అవును. ఈ ఏడు సూతకం పేరు మీద వాళ్ళని దూరపెట్టడం ఎంతవరకు సబబు? అలా అని వీళ్ళక్కడ భాగస్వామ్యం చేయక్కర్లేదు. ఆ! వెళ్లి చూసి రావచ్చు. చూసి రావచ్చు. కానీ వాళ్ళని పిలవడానికి కూడా భయపడుతున్నారు వాళ్ళు. అవును. వాళ్ళెప్పుడైతే భయపడుతున్నారో వీళ్ళు భయపడుతున్నారు. అవును. ఇదొక మూఢత్వంలోకెళ్ళిపోతుంది. హ్మ్. మన మైల 12 రోజులు మాత్రమే. మాత్రమే. అంతే. ఇప్పుడు ఇల్లే దేవాలయం అంటారు. అటువంటి దేవాలయాన్ని మనం చాలా పవిత్రంగా చూసుకోవాల్సిందే. అయితే మనం నిజంగా భగవంతుడు దేవాలయం ఏదైతే మనం నిర్మించుకున్న ఆలయాలున్నాయో చెప్పులు వేసుకొనైతే వెళ్ళం. వీలైతే ఇంటి దగ్గరే చెప్పులు వదిలి వెళ్ళేవాళ్ళు కొంతమందుంటారు. కొంతమంది వెళ్ళిన తర్వాత బయట వదిలి కాళ్ళు కడుక్కొని వెళ్ళేవాళ్ళు